మనం అనుకుంటాం అరే నాకు కూడా ఒక టైం వస్తుందని, నాకు కూడా ఒక పర్ఫెక్ట్ టైం వస్తున్నప్పుడు నేనేంటో నేను చూపిస్తాను అనుకుంటాం. కానీ దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ టైం, దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ టైం అట్ ఆల్. సో మనం కూడా మనకు ఉన్నదే చెప్పాలంటే యాక్చువల్గా మనకు ఉన్నదే పర్ఫెక్ట్ టైం. సో మనకి ఈ రోజు రేపు టైం వస్తుంది, నాకు ఎల్లుండి టైం వస్తుంది, దట్స్ ఆల్ వేస్ట్ ఐ థింక్. రియల్లీ చెప్పాలంటే మనకు ఉన్న టైం మనం యూటిలైజ్ చేసుకుంటే అది మనకు పర్ఫెక్ట్ టైం. సో మనము ఒక టైం కోసం వెయిట్ చేసి ఆ రోజైనా చేస్తా, ఈ రోజునే చేస్తా అన్ని ప్రజెంట్ టైంని వేస్ట్ చేసి ఫ్యూచర్ టైం కోసం చూసుకుంటూ ఉంటే ఫ్యూచర్ టైం వేస్ట్ అవుతుంది, ప్రజెంట్ టైం ఉన్న వేస్ట్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్ అయిపోతుంది. సో ఎవ్రీ టైం ఇది ప్రజెంట్ మనం ప్రతి ఒక్క నిమిషాన్ని ప్రతి ఒక్క గంటని యూటిలైజ్ చేసుకుంటే అదే సూపర్. మనం మార్నింగ్ లేచామంటే ప్రతి నిమిషాన్ని కరెక్ట్గా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే అది మనకు బెస్ట్ టైం అవుతుంది. మనం ఇక్కడ మనుషులు ఒక్కొక్కరంగా టైం యూజ్ చేస్తారు, కొందరు వర్క్ కోసం యూజ్ చేస్తారు, కొందరు వేరే విషయాల కోసం యూజ్ చేస్తారు. సో ప్రాపర్గా టైం యూటిలైజ్ చేయమని అది మనిషి పైన డిపెండ్ అయి ఉంటాయి. సో మనం ఎలాంటి టైంని దేనికోసం యూటిలైజ్ చేస్తున్నాం, సో దానిపైన డిపెండ్ అంతే. దట్స్ ఆల్.